శోభ తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, నందవరం, ఓంకారం తదితర ప్రముఖ దేవాలయాలన్నింటినీ సర్క్యూట్గా తయారు చేసి టూరిజం ప్యాకేజీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తాము అని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎంఎండి ఫరూక్లు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధిపై నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నేను చెప్తున్నా, ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కర్నూలులో ఉన్నాయి, అదేవిధంగా ప్రతి చోట శ్రీశైలంలో ఉన్నాయి, మహానందిలో ఉన్నాయి, అహోబిలంలో ఉంది, లేపాక్షిలో ఉంది. ఈ గదులు ఉన్నాయండి. ఆల్రెడీ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది, రూములు ఉన్నాయి, రెస్టారెంట్ సౌకర్యం, మెయింటెనెన్స్ లేక అప్గ్రేడేషన్ లేదు. ఇప్పుడు అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇది ఒకటి మనం ఆ మాట బయటికి చెప్పకూడదు, కానీ మామూలుగా ఏంటంటే ప్రైవేట్కి గవర్నమెంట్కి కొంత తేడా కనబడుతుంది. అందువల్ల మనం ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటి కొంత ప్రాఫిట్ అందులో తీసుకురావాలి కాబట్టి మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఆ రకమైనటువంటిది ఒకటి ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది మనకి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సెంటర్ అని. దాన్ని ముఖ్యంగా అహోబిలంలో దాని ఆ టెంపుల్ డెవలప్ చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అది వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రిలిమినరీ అంగీకారం చేశారు. ఆ ప్రిలిమినరీ అంగీకారం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. అది అలా గాలికి వదిలేసిన దాన్ని కొంచెం నేను పట్టుకుని రేపు 21వ తారీఖున షెకావత్ గారు, ఇప్పుడు యూనియన్ టూరిజం మినిస్టర్ గారు, ఆయన్ని కలవడానికి 21వ తారీఖున ఢిల్లీ కూడా వెళ్తున్నాను. నేను ఆయనతో మాట్లాడతాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ప్రసాదం అనే ఒక స్కీము, అది దర్శన్ అనేటువంటి ఒక స్కీము, 2 ఉన్నాయి. వీటి ద్వారా మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఈ మెయింటెనెన్స్ లేవనేటువంటివి, ఆ దర్శన్ అనేటువంటి దాంట్లో అవి పెట్టడానికి కుదురుద్ది. ప్రసాదం అనేటువంటి టెంపుల్స్ డెవలప్ చేయడానికి ఉంటుంది. ఇలాంటివి మనం ఆ స్కీమ్స్ ట్యాప్ చేయగలిగితే, సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకురాగలిగితే వాటి ద్వారా వీటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో, అంటే ఇనీషియల్గా ఇప్పుడు 1 నెల అయింది వచ్చేటప్పటికి, ఇంకా దీని స్వరూప స్వభావం పూర్తిగా రివ్యూల ద్వారా తెలుసుకుని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటువంటి దాన్ని మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయడానికి మనం ఎలాగ దీన్ని మనం చేయగలమా, ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయగలమా అనేది ప్లాన్ చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. ఏదైతే ఉందో ఇక్కడ నవనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా ఏమనుకున్నామంటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, వాటిలన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయాలనుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరుగుతుంది. త్వరలోనే యాగంటి మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో, అమరావతిలో ఉన్నటువంటి పంచారామాల్లాగా ఇక్కడ కూడా నవనందులు ఉన్నటువంటి ప్రాంతం, త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంత కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తిగా ఉంది. ఇందాక మంత్రివర్యులను కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ 15వ ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసేస్తాం. అందువల్ల ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెనెన్స్. దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్లు ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం. లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి, మనకు ప్లేస్ ఉంది, ప్లేస్ దగ్గర ప్రారంభించాలనుకున్నప్పుడు దానికి పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కొన్ని చేయాలని, అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది. ఎవరైనా కొత్త కాన్సెప్ట్ వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది, ఇలాంటి ఆలోచనలతోటి నిధుల సమీకరణ అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే చాలా మంత్రిగా పదవి స్వీకారం చేసిన ఈ 4 రోజుల్లోనే అనేక మంది ఔత్సాహికులు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు పెడతామండి, ముందుకు వస్తామనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది అనేటువంటి మాటను కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీని విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయనకి ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఎండోమెంట్స్, అదేవిధంగా ఫారెస్ట్, అది 3 కలిస్తే కొంచెం
మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ని తయారు చేయగలుగుతాం. ఈ మేరకు ఈ చిన్న చెరువుని అభివృద్ధి చేసే విషయం కానీ, నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కూడా ఒక సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నేను తప్పనిసరిగా తీసుకెళ్తాననే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ